ఇక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు చూద్దాం. మనం ముందుగా నమస్తే తెలంగాణలో రింగులు తిరిగిన అలైన్మెంట్, పెద్దల కమాల్, పేదల భూములు ఢమాల్ అంటూ RRRకు సంబంధించిన వ్యవహారం కనిపిస్తూ ఉంది. RRR కొత్త అలైన్మెంట్లో చిత్ర విచిత్రాలు, 2-3 కిలోమీటర్లు పక్కకు పూర్తిగా రోజు రోజుకు జరుగుతున్న పరిస్థితి. ఇదంతా కూడా కాంగ్రెస్ నేతల కోసమే మార్పులు చేస్తున్నారు. బిగ్ బ్రదర్స్ భూదందా అంటూ ఈ వార్త మనకు నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజ్లో బ్యానర్ ఐటమ్గా కనిపిస్తూ ఉంది. రంగారెడ్డి అలాగే వికారాబాద్ జిల్లాలో వేల ఎకరాలకు సంబంధించిన అసైన్డ్ భూములకు కూడా ఎసరు పెట్టినట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతున్న సందర్భం మనం చూస్తున్నాం. మాడుగులలో ఒక ముఖ్య నేతకు సంబంధించిన బంధువుల పొలంలో నుంచి రింగ్ రోడ్డు, దాన్ని తప్పించి రైతుల భూములకి మళ్లించి కొత్త అలైన్మెంట్ను అప్పటికప్పుడు చేయడంపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు కావచ్చు, రైతులు ఆగ్రహం వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు ఒకసారి అలైన్మెంట్ను సిద్ధం చేసిన తర్వాత, మార్కింగ్ చేసిన తర్వాత దాన్ని రైతుల భూముల్లోకి ఎలా మళ్లిస్తారు, కేవలం తమ అనుయాయులు కావచ్చు, ముఖ్య నేతలకు సంబంధించిన బంధువుల పొలాలు ఉన్నాయని చెప్పేసి దాన్ని పక్కదారి పట్టించేసి పూర్తిగా అలైన్మెంట్ను మార్చడం అత్యంత దుర్మార్గం అని చెప్పి అక్కడ రైతులు మండిపడుతున్న పరిస్థితి. మరో 2 చోట్ల కూడా ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేకు సంబంధించిన భూములు ఉన్నాయని చెప్పేసి అక్కడ కూడా ఆ రోడ్డును పూర్తిగా మలుపు తిప్పినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. దాన్ని పక్కకు జరిపి రైతుల భూములను బలిపెట్టినట్టుగా కూడా సమాచారం మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. వికారాబాద్ పరిధిలో ఏకంగా 7 కిలోమీటర్లు రహదారి జరిగినట్టుగా అంచనా వేస్తూ ఉన్నారంటే ఏ రకంగా పేదల భూములను కొల్లగొట్టి పెద్దల భూములను కాపాడే ప్రయత్నం జరుగుతుందో ఈ కథనం ద్వారా అర్థమవుతోంది. ఆయన భూముల్ని కాపాడేందుకు రెండోసారి కూడా మళ్ళీ దాదాపు ఒక మాజీ ఎంపీకి సంబంధించిన భూములను కాపాడేందుకు మొదటిసారి కాదు, ఏకంగా రెండోసారి కూడా దాదాపు 5 కిలోమీటర్లు పక్కకు జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి ఒక్కసారి ప్రణాళిక సిద్ధమైన తర్వాత దాన్ని అమలు చేయడం అనేది ప్రభుత్వ బాధ్యతగా ఉంటుంది. కానీ అలైన్మెంట్ను ఎప్పటికప్పుడు అనుకూలంగా ప్రతికూలంగా దాన్ని పూర్తిగా మార్చుకోవడం, రైతులకు ప్రతికూలంగా దాన్ని మార్చి రైతుల గొంతు కోయడం, విలువైన భూములు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి సారథ్యంలో భూముల విలువకు ఏ రకంగా రెక్కలొచ్చాయో మనం చూసాం. ఆ భూములను నమ్ముకొని రైతాంగం ఓవైపు పంటలు పండించుకోవడంతో పాటు భవిష్యత్తులో తమ పిల్లలకు కూడా ఒక బంగారు భవిత ఉంటుంది. కేసీఆర్ గారి సారథ్యంలో పెరిగిన రాష్ట్ర సంపద కావచ్చు, భూముల విలువ నేపథ్యంలో తమ బిడ్డలకు కూడా పెద్ద ఎత్తున ఒక భరోసా, ఒక ఆదరణ, ఒక ధీమా ఉంటుందనే ఆలోచనతో రైతాంగం అంతా కూడా ఉన్న పరిస్థితి. అయితే ఈ రకంగా పూర్తిగా తమ అనుయాయుల కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల భూములను కాపాడేందుకు, అలాగే బంధువులకు సంబంధించిన భూములను కాపాడేందుకు ఎక్కడికక్కడ అలైన్మెంట్ను మారుస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. ఆ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలతో కూడిన ఒక కథనాన్ని ఈరోజు నమస్తే తెలంగాణ ఫస్ట్ పేజ్లో మనకు రాసింది. ఆ అంశాన్ని మనం చూడొచ్చు. ఏకంగా ఒక చోట 7 కిలోమీటర్లు, మరో చోట 5 కిలోమీటర్లు రెండోసారి కూడా అలైన్మెంట్ మారిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎమ్మెల్యే వెంచర్ సేఫ్, రైతులు బలి అంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. ఎమ్మెల్యేలు వేసిన వెంచర్లను కాపాడుతూ మరోవైపు పేదలకు సంబంధించిన భూములు, పచ్చని పంట పొలాలు, వాటిపై ఆధారపడి జీవించే బడుగు జీవులకు సంబంధించిన బతుకులను కబలించే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి దీనిపై రైతాంగం కూడా మండిపడుతున్న పరిస్థితి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే అవకాశం లేదని వారంతా కూడా నిరసనలకు సిద్ధమవుతున్న పరిస్థితి. తమ భూములను, తమ జీవనాధారాలను కాపాడుకునేందుకు వారంతా కూడా మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు క్షేత్రస్థాయిలో సమాచారం అందుతూ ఉంది. ఒక కీలకమైన అంశం మనకు ఈరోజు కనిపిస్తూ ఉంది. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన అంశం ఇది. కమిషన్ పనులకు పైసలు ఉన్నాయి కానీ కాలేజీలకు ఇవ్వరా అంటూ నిన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అంశం కనిపిస్తోంది. ఫీజు రీయింబర్స్మెంట్పై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ ఈ వార్తను మనం చూస్తున్నాం. ప్రమాదంలో దాదాపు 13 లక్షల మంది విద్యార్థుల భవితవ్యాన్ని పూర్తిగా ఈ ప్రభుత్వం ప్రమాదంలోకి నెట్టిందనే అంశాన్ని ఆయన పెద్ద ఎత్తున ధ్వజమెత్తిన అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాలేజీల బంద్కు పిలుపునిచ్చినా కూడా ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదని చెప్పేసి పాలకులను ఆయన సూటిగా నిలదీశారు. మూతపడే పరిస్థితిలో ఓవైపు డిగ్రీ కాలేజీలు, మరోవైపు పీజీ కాలేజీలు, ఇంకోవైపు ఇంజనీరింగ్ కాలేజీలు, ఇలా కీలకమైన ఉన్నత విద్యకు సంబంధించిన కాలేజీలన్నీ కూడా నడపలేక మూతపడే పరిస్థితిలో ఉంటే, ఆర్థికంగా చితికిపోతూ ఉంటే కాలేజీ యాజమాన్యాలను, విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెట్టడం భావ్యమా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించిన అంశం. కాంగ్రెస్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. కమిషన్ పనులకు పైసలు ఉంటాయి కానీ కాలేజీలకు ఇవ్వరా అంటూ సూటిగా నిలదీసిన అంశం. వాస్తవానికి మనం చూస్తున్నాం, ఉన్నత విద్యలో అత్యంత కీలకమైనవి డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన విద్యార్థులు
పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన విద్యార్థులు పేద విద్యార్థులంతా కూడా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఆసరాగా చేసుకొని వారు ఉన్నత విద్యను అభ్యసించే పరిస్థితి. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు గత పాలకులు అమలు చేసిన మంచి పథకాలను కూడా మేము కొనసాగిస్తాం, కేవలం ప్రజలకు సంబంధించిన కోలంలో ఆలోచిస్తాం తప్ప రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడమని చెప్పేసి చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదికగా కూడా అప్పటి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఉద్యమ రథసారథి కేసీఆర్ గారు స్పష్టం చేసిన సందర్భం. ఈ క్రమంలోనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించడమే కాదు, పగడ్బందీగా కరోనా కష్టకాలంలో కూడా విద్యార్థుల జీవితాలకు వారికి సంబంధించిన ఉన్నత విద్యకు సంబంధించిన అంశంలో ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా కూడా ఆసరాగా నిలిచిన పరిస్థితి, వారందరికీ అండగా నిలిచిన సందర్భం. కానీ ఇప్పుడు ఇచ్చిన గ్యారంటీలే కాదు, గత పాలకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు అమలు చేసిన పథకాలను కూడా ఇప్పుడు కాలరాస్తున్నారనే అంశాన్ని నిన్న పెద్ద ఎత్తున విమర్శించిన పరిస్థితి కూడా స్పష్టంగా కనిపించింది. కమిషన్లకు ఢిల్లీకి పంపించడానికి మూటలకు పైసలు ఉన్నాయి కానీ కాలేజీలకు విద్యార్థులకు పైసలు లేవా అని చెప్పేసి విద్యార్థులకు సంబంధించిన కీలకమైన అంశాన్ని నిన్న హరీష్ రావు గారు ప్రస్తావించారు. కాలేజీలు పూర్తిగా నడపలేం, ఆర్థికంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు మీరు చెల్లిస్తామని చెప్పి ఎన్నికల్లో స్పష్టంగా ఇక్కడికక్కడ హామీలు ఇస్తామని చెప్పి గతంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన బకాయిలను ఆర్థికంగా అనేక రకాల సంక్షోభాలు ఎదురైనా కరోనా వంటి కష్టకాలంలో కూడా, అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలకు గండి కొట్టినా, జీఎస్టీతో పూర్తిగా అలాగే లాక్డౌన్తో పూర్తిగా ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని పగడ్బందీగా కొనసాగించడమే కాకుండా విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు సైతం అండగా నిలిచి వారికి సంబంధించి విదేశీ విద్యకు కూడా సహకరించేందుకు పేద బడుగు బలహీన వర్గాలు అలాగే ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన విద్యార్థులకు అండగా నిలిస్తే రాష్ట్రంలో చదువుతున్న ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన బకాయిలను చెల్లించకుండా కాలేజీలతో పాటు విద్యార్థుల భవితవ్యాన్ని కూడా పూర్తిగా అంధకారంలోకి నెడుతున్నారని నిన్న హరీష్ రావు గారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాలేజీలు మూతపడే పరిస్థితి ఉంది. ఒకవేళ ఇదే పంథాను కనుక కొనసాగిస్తే, ప్రభుత్వం ఇదే మొండి వైఖరిని కనుక కొనసాగిస్తే తప్పకుండా విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని కూడా ఆయన స్పష్టం చేసిన సందర్భం మనం చూస్తున్నాం. అలాగే మరొక వార్త కూడా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీహరి గారు నిన్న కన్నుమూశారు. ఆ అంశానికి సంబంధించిన వార్త ఇది. అనారోగ్య సమస్యతో ఆయన తుదిశ్వాస విడిచారు. దాదాపు 4 దశాబ్దాల పాటు ప్రజాప్రతినిధిగా ఆయన సేవలు అందించారు. కర్రా శ్రీహరితో తన అనుబంధాన్ని ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ఆయన ఘన నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. కేటీఆర్ గారు అలాగే ఇతర ప్రముఖులంతా కూడా నివాళులు అర్పించడంతో పాటు సంతాపాన్ని ప్రకటించారు. ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేశారు. మంత్రులు అలాగే మాజీ మంత్రులంతా కూడా నివాళులు అర్పించిన సందర్భం మనకు నిన్న కనిపించింది. ఇక మరొక ముఖ్యమైన అంశం, యూరియాకు సంబంధించిన కొరత ఏ రకంగా ఉందో మనం ఈ ఫోటో చూస్తే అర్థం అవుతుంది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు కూడా నిన్న యూరియా క్యూ లైన్లో నిలబడి రైతుల కష్టాలు కన్నీళ్లు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకోవడంతో పాటు యూరియా కష్టాలు ఆమెకు కూడా తప్పట్లేదనే అంశం ఇక్కడ మనం కనిపిస్తూ ఉంది. తనకున్న 5.5 ఎకరాల పొలానికి అవసరమైన యూరియా కోసం ఆమె నిన్న ఆదివారం రోజు సొసైటీ వద్ద మహిళా రైతులతో కలిసి సత్యవతి గారు లైన్లో నిలబడి చాలాసేపు వెయిట్ చేసిన పరిస్థితి. గంటకు పైగా వేచి ఉన్నా కూడా అధికారులు ఒక్క బస్తాకు కూపన్ మాత్రమే ఇచ్చారు తప్ప కనీసం రైతులపై కనికరం లేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక్క బస్తా కోసం కూడా గంటల తరబడిగా వేచి ఉండే సందర్భం. చివరికి టోకన్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం, ఆ బస్తా కూడా ఎప్పుడు వస్తుందో తెలియక ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అక్కడ పడిగాపులు పడే పరిస్థితి. మనం చూస్తున్నాం. సత్యవతి రాథోడ్ గారికి కూడా యూరియా కష్టాలు తప్పని ఈ అంశం అనేది ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి ప్రాణాలను బలిగి ఉన్న యూరియా అంటూ మరో వార్త కూడా మనం చూడొచ్చు. యూరియా కోసం వెళ్తూ మహబాద్ జిల్లాలో 2 గిరిజన రైతులు నిన్న దుర్మరణం చెందారు. ఢీకొట్టిన బొలెరో వాహనం అక్కడికక్కడే మృతి అంటూ ఈ వార్త కూడా కనిపిస్తూ ఉంది. క్యూ లైన్లోనే చాలామంది రైతులు సొమ్మసిల్లి పడిపోయే సందర్భాలు ఇప్పటికే మనం చూసాం. మూర్ఛపోతూ ఉన్నారు. అనేక మంది కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి. చివరికి నిన్న 2 రైతులు ఏకంగా రోడ్డు ప్రమాదంలో మరణించడం అనేది అత్యంత బాధాకరమైన అంశం. వారి కుటుంబాలు రోడ్డున పడిన పరిస్థితి. గిరిజన రైతులు యూరియా కోసం వెళ్తూ వారంతా కూడా బొలెరో వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడ మరణించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంతమంది మనం చూసాం. లారీ లోడ్ పూర్తిగా పక్కదారి పట్టిన అంశం. కాంగ్రెస్ ఎమ్మెల్యేకి సంబంధించిన పిఎన్ అంటూ గన్మెన్ చేసిన నిర్వాకం అనేది తీవ్ర వివాదంగా మారుతోంది. దీనిపై ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్న పరిస్థితి.
ఎమ్మెల్యే పిఏ ఫోన్ చేశారా, ఎవరు ఫోన్ చేశారు, ఎక్కడికి వెళ్ళింది అనేది ఆరా తీయకుండా వాస్తవానికి ప్రజల అవసరాలు, రైతుల అవసరాలు తీర్చకుండా కేవలం రాజకీయ అవసరాల మేరకు అధికారులు నడుచుకోవడం అనేది కూడా ఇప్పుడు తీవ్ర వివాదంగా మారుతున్న పరిస్థితి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఈ ఘటనపై రాష్ట్రంలోని రైతాంగం కూడా మండిపడుతున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక ఈ మొత్తం యూరియాకు సంబంధించిన సంక్షోభం ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో ఉందనే అంశానికి సంబంధించిన వార్త కూడా ఒకటి ఉంది. ఒక కీలకమైన అంశం కూడా మనం చూడొచ్చు. ధాన్యం కొనుగోళ్లలో కోత అంటూ వార్త మనకు కనిపిస్తూ ఉంది. FCI వానాకాలం టార్గెట్ కేవలం 52 లక్షల టన్నులే అనేది కీలకమైన వార్తగా మనం చూడొచ్చు. ఈ మేరకు సివిల్ సప్లై అధికారులకు సమాచారం. అంతకు మించితే ఆ తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి మెలిక పెట్టడం ఏదైతే ఉందో ఇదంతా కూడా రైతాంగానికి సంబంధించి మరోసారి వారి గొంతు కోయడమే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సుమారు 150 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తూ ఉంటే కేవలం 50 లక్షలకు సంబంధించిన టన్నులకు మాత్రమే ఇచ్చి మిగిలిన 1 కోటి టన్నుల పరిస్థితి ఏంటనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతా ఉంది. 500 బోనస్ ఎగ్గొట్టేందుకే ఈ మొత్తం వ్యవహారంలో కొనుగోళ్లను కోతలు పెట్టే పరిస్థితి ఉందనేది రైతాంగంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఇప్పటికే సరైన సమయంలో యూరియా ఇవ్వకపోవడం, యూరియా సంక్షోభం సృష్టించడంతో ఎక్కడికక్కడ దిగుబడి దక్కి వారంతా కూడా నష్టపోతున్నారు. రైతాంగం అంతా కూడా ఇబ్బంది పడుతున్న ఈ తరుణంలో చివరికి బోనస్ను కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అనే కీలకమైన కథనం మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు. ధాన్యం కొనుగోళ్లలో ఇంత స్థాయిలో కోత విధించడం, కేవలం 50 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేయాలనే టార్గెట్ ఏదైతుందో మిగతా 1 కోటి టన్నులను ఏం చేస్తారో ఆ రైతులకు సంబంధించిన బోనస్ను ఎగ్గొట్టేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటి నుంచే పగడ్బందీగా పూర్తి స్థాయిలో రైతుల వెన్ను విరిచేలాగా ప్రయత్నం చేస్తున్నారనే అంశం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అనేక రకాల గ్యారంటీల అమలు లేకుండా రైతులకు సంబంధించి కావచ్చు, వ్యవసాయానికి సంబంధించి అలాగే ప్రజలకు ఇచ్చిన ఏ హామీలను కూడా సరిగా అమలు చేయకుండా వారందరినీ కూడా మోసం చేసింది ప్రభుత్వం అనే విమర్శలు ఇప్పటికే వినిపిస్తున్న పరిస్థితి. చివరికి బోనస్ విషయంలో కూడా బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే ఆలోచనతో ఇప్పటి నుంచే పూర్తిగా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అనే అంశం కూడా కనిపిస్తోంది. 500 బోనస్ ఎగ్గొట్టేందుకు ఏకంగా 1 కోటి టన్నులను ఇప్పుడు ఫనంగా పెట్టిన పరిస్థితి. 1 కోటి టన్నులు పండించిన రైతుల వారి శ్రమను దోచుకునేలాగా ఈ రకంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం అనే తీవ్రమైన విమర్శలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక సాక్షి పత్రిక ఒకసారి చూద్దాం. సాక్షి పత్రికలో మనం చూస్తున్నాం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న సొరంగం SLBC సొరంగం కుప్పగూలి 200 రోజులు అయినా ఎందుకు ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదనేది ఆయన సూటిగా ప్రశ్నించారు. 6 మృతదేహాలు, 6 అమాయకమైన కార్మికులు బలైన సజీవ సమాధి అయినా చివరికి వారి మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు అప్పగించలేని దయనీయమైన పరిస్థితి, చేతగాని సర్కారు రాష్ట్రంలో కొనసాగుతుందని కూడా ఆయన మండిపడిన సందర్భం కూడా కనిపించింది. నెలలు గడిచినా కూడా దర్యాప్తు జాడలేదు. ఎందుకోసం ఈ సంఘటన దానిపై ఇప్పటివరకు కనీసం విచారణ లేదు, ఒక నివేదిక రాలేదనే అంశంపై కూడా ఆయన మండిపడ్డారు. మరోవైపు కాళేశ్వరం, తెలంగాణకు కల్పతరువు అయిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాత్రం ఆగమేఘాల మీద కేవలం 24 గంటలు కూడా గడవక ముందే ఎన్నికల వేళ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పైన, కేసీఆర్ గారిపైన బురద జల్లాలన్న ఏకైక కారణంతో, ఏకైక కుట్రతో కేవలం 24 గంటల్లోనే ఎన్డీఏను పంపించి ప్రజల దృష్టిని మళ్లించి బురద జల్లే ప్రయత్నం చేశారు. మరి ఇంత భారీ ప్రమాదం జరిగి ఇంత భారీ టన్నల్ కుప్పకూలి 200 రోజులు గడిచిన ఎందుకు ఎన్డీఎస్ఏను పంపించలేదు అని ఆయన సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఓవైపు కమిషన్, మరోవైపు సిపిఐ విచారణ వరకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం తాను చేసిన తప్పిదాన్ని మాత్రం 200 రోజులుగా అదే సొరంగంలో కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేస్తుందని కూడా కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో మండిపడిన పరిస్థితి. ప్రభుత్వం పరిహారం కూడా ఇవ్వలేదని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వాస్తవానికి తెలంగాణలో చేపట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల నిర్మాణంలో భాగస్వాములైన కూలీలు ఎవరైతే ఉన్నారో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలను వాళ్ళు మన డెవలప్మెంట్కు సహకరిస్తున్నారు, వారంతా కూడా బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కీర్తించిన సందర్భం. కరోనా కష్టకాలంలో కేసీఆర్ గారు వారికి పూర్తిగా తెలంగాణలో పనిచేస్తున్న వలస కూలీలకు ఛార్జీలు ఇచ్చి భోజనం పెట్టి ప్రత్యేకంగా రైళ్లు ఇచ్చి వారిని కంటికి రెప్పలా కాపాడుకోవడంతో పాటు వారు మళ్ళీ తిరిగి ఇంటికి చేరుకునేలాగా, క్షేమంగా తమ కుటుంబాలకు చేరుకునేలాగా గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి సారథ్యంలో చేస్తే ఇప్పుడు ఏకంగా వారి ప్రాణాలు బలిగొంటోంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని కూడా తీవ్రస్థాయిలో నిన్న కేటీఆర్ గారు మండిపడిన సందర్భం కూడా కనిపించింది. చివరికి వారికి పరిహారం కూడా ఇవ్వట్లేదనే అంశాన్ని కూడా ఆయన మండిపడ్డారు. దీనికి తోడుగా 6 సజీవ సమాధి అయినా ఎందుకోసం ప్రమాదం జరిగింది, ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది, ఒక్క నివేదిక కానీ ఒక్క విచారణ కానీ రాష్ట్ర స్థాయిలో అలాగే కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కూడా ఎందుకు జరగలేదు, ఇదంతా కూడా కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని,
వెనుకేసుకొచ్చే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వైఖరికి ఇది నిదర్శనం కాదా అని కూడా ఆయన నిలదీసిన సందర్భం కనిపిస్తోంది. గతంలో సుంకిశాల రీటైనింగ్ వాల్ కుప్పకూలిన సందర్భంలో కూడా ఎన్డీఎస్ఏ కావచ్చు, ఎన్డీఏకు సంబంధించిన ఏ విచారణ సంస్థలు రాలేదనే అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి. చివరికి 200 రోజులు గడిచినా కూడా ఎస్ఎల్బీసీ టనల్ ఎందుకోసం కుప్పకూలింది, 6 మృతదేహాలు ఎక్కడున్నాయనే దానిపై ప్రభుత్వం నుంచి ఒక సమాధానం రాకపోవడం అనేది అత్యంత దారుణమైన పరిస్థితికి అద్దం పడుతుందని కూడా నిన్న కేటీఆర్ గారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా ఆయన తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించిన, తీవ్రస్థాయిలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని, చేతగానితనాన్ని, అలాగే విచారణ సంస్థలు రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నాయనే అంశాన్ని కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడిన, ధ్వజమెత్తిన సందర్భం కూడా మనకు కనిపించింది. ఇక తెలంగాణ టుడే ఒకసారి చూద్దాం. తెలంగాణ టుడేలో Congress government clueless on Krishna waters. Revanth Reddy, who once declared 500 TMC of water enough, now says Telangana needs 904 TMC అంటూ వార్త కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీనికి తోడుగా ఫీ రీఎంబర్స్మెంట్ రో ప్రైవేట్ కాలేజెస్ షట్ డౌన్ ఫ్రమ్ టుడే, సెట్ September 21 డెడ్లైన్ ఫర్ క్లియరింగ్ 1800 crore dues, ప్లాన్ హ్యూజ్ ప్రొటెస్ట్ ఆన్ September 23 and 24 అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున గత 20 నెలలుగా పేరుకుపోయిన బకాయిలను చెల్లించడంలో పూర్తిగా విఫలం కావడం, ఇచ్చిన హామీలను, డెడ్లైన్లను కూడా ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో ఇక కాలేజీలను మూసివేయడం తప్ప తమకు మరో మార్గం లేదు అని చెప్పి కాలేజీలు తేల్చి చెప్పినా కూడా ప్రభుత్వం ఆ బకాయిలకు సంబంధించిన చెల్లింపుల విషయంలో ఇప్పటికి కూడా ఒక స్పష్టతను ఇవ్వకపోవడం, ఖజానా ఖాళీ అని చెప్పి సమాధానం చెప్పడంపై కళాశాల యాజమాన్యాలు మండిపడతా ఉన్నాయి. విద్యార్థుల భవితవ్యం అంతా కూడా, లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం అంతా కూడా పెను ప్రమాదంలో పడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉన్నత విద్యకు సంబంధించి గతంలో అనేక కార్యక్రమాలు, కేవలం ఫీజు రీయింబర్స్మెంట్, రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంటే కాదు, ఇతర దేశాల్లో, విదేశాల్లో విదేశీ విద్యను చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పేద బడుగు బలహీన వర్గాలు, అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన, మైనార్టీకి సంబంధించిన విద్యార్థులకు కూడా అండగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ సారథ్యంలో, కేసీఆర్ గారి సారథ్యంలో పనిచేస్తే ఇప్పుడు కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకానికి సంబంధించిన బకాయిలు కూడా చెల్లించకపోవడం అనేది అత్యంత దారుణమైన విషయం అని చెప్పి నిన్న పెద్ద ఎత్తున అందరూ మండిపడిన సందర్భం కూడా కనిపించింది. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే ఎస్ఎల్బీసీ ట్రాజడీ, కాంగ్రెస్ బీజేపీ ఫెయిల్డ్ టు ప్రొవైడ్ సకర్ అంటూ ఈ వార్త నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో మండిపడిన అంశం మనకు ఇక్కడ చూడొచ్చు. బాడీస్ ఆఫ్ 6 of the 8 workers who died in the tragedy were not traced even 200 days after this incident అంటూ ఈ వార్త కనిపిస్తోంది. 20 నెలలు 200 రోజులు గడిచినా కూడా ఇప్పటి వరకు కూడా కనీసం మృతదేహాలను సంఘటనా స్థలంలో నుంచి, ప్రమాద స్థలం నుంచి బయటకు తీయలేని దయనీయమైన పరిస్థితి, చేతగాని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇంత జరిగినా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్డీఎస్ఏ కానీ ఎవరు కూడా కనీసం ఒక విచారణ కోసం రాకపోవడం, కనీసం టన్నెల్ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం అంతా కూడా మొత్తం వ్యవస్థను ఏ విధంగా వాడుకుంటున్నారు, ఏ రకంగా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపులకు పాల్పడుతూ తమ అనుయాయులు, తమకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలు కావచ్చు, ముఖ్యమంత్రులను ఏ రకంగా కాపాడుతున్నారో చెప్పడానికి ఇది మరో ఉదాహరణగా నిలుస్తుందని కూడా నిన్న కేటీఆర్ గారు మండిపడిన అంశం మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.